హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్. ఫ్రెండ్స్, నా వీడియోస్ చాలామంది కొద్దిగా చూస్తున్నారు తప్ప లైక్ మాత్రం చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది యూజ్ఫుల్ అయ్యే వీడియోని. జాబ్స్ గురించి, తర్వాత క్వశ్చన్ పేపర్స్ గురించి, కొంతమంది మెటీరియల్స్ లేని వాళ్ళ గురించి, వాళ్ళ కోసం ప్రత్యేకంగా బిట్స్ తయారు చేసి నేను పెట్టడం జరుగుతుంది. వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను నేను, కానీ దానికి మంచి రెస్పాన్స్ అయితే రావట్లేదు. దయచేసి మీరు సపోర్ట్ చేయగలిగితే నేను ఏమైనా చేయగలను. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా అర్థమైన చెత్త వీడియోస్ అన్నిటికీ బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగానే లైక్లు కొడుతున్నారు, బాగానే కామెంట్స్ పెడుతున్నారు. కానీ బాగా నేను లైక్ కొట్టమని అడుగుతున్నా, మీకు వేరే ఏం కాదు. మీరు లైక్ కొట్టగలిగితే అది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. కాబట్టి మీరు లైక్ చేయండి, దయచేసి చూడండి, వీడియో మొత్తం చూడండి, చూసి లైక్ చేయండి. యూజ్ఫుల్ ఈ వీడియో నుంచి పెడుతున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్ మొత్తం అంత అలాగే ఉన్నాయి. వేరే ఏ వీడియోస్ కూడా, ఏ ఇతరమైన వీడియోస్ కూడా నేను పెట్టట్లేదు. పర్సనల్ కూడా దేనికి వాడట్లేదు. కాబట్టి అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ తయారు చేసి పెడుతున్నాను. వీడియో చేయడానికి చాలా కష్టమవుతుంది, చాలా టైం పడుతుంది. కాబట్టి దాదాపుగా 3 అవర్స్ పడుతుంది. మరి మీరు కనీసం చూసి లైక్ చేయకుండా జస్ట్ మామూలుగా చూసి వదిలేస్తూ ఉంటే నేను ఏం చేయాలి చెప్పండి. కాబట్టి మీరు లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, వీడియో మొత్తం చూసి లైక్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేయగలిగితేనే నేను ఏదైనా చేయగలను, ఇంకా మరిన్ని వీడియోస్ తీయగలను, ఇంకా మీకు అందరికీ ఉపయోగపడేలాగా వీడియో చేయగలను. కాబట్టి లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఏపీకి సంబంధించి టెట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ పెట్టడం జరిగింది, బిట్స్ పెట్టడం జరిగింది. దీనిలో 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ కూడా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా పెట్టాను. సబ్జెక్టు ఈవీఎస్ సంబంధించి క్వశ్చన్ పేపర్ పెట్టడం జరిగింది. కాబట్టి చూడండి, చూసి లైక్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, జాబ్ కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. మానవునిలో గర్భావధి కాలం 270 నుండి 280 రోజులు. నీటిలోని పోషకాలు ఎక్కువ కావడం వలన మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడానికి ఇలా అంటారు, యూట్రాఫికేషన్. కణ శక్త్యాగారాలు, మైటోకాండ్రియా. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండ అయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చినప్పుడు అది సూచించే దిశ ఉత్తర మరియు దక్షిణం. అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు: 1. కలిగి ఉండాలి. 2. దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. 3. ఇతర మతాలను విమర్శించరాదు. 4. రాజు సంక్షేమానికి కృషి చేయాలి. 2, 4. త్రిరత్నాలలో సమ్యక్ చరిత్ర అనగా సరైన ప్రవర్తన. పదకవిత పితామహుడు అనే బిరుదు గల వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు. అల్యూమినియం ముడి ఖనిజం బాక్సైడ్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య వయసు 6 నుండి 14 సంవత్సరాలు. అంతరించిన ఆపదలనున్న వృక్ష జంతు జాతుల సమాచారం అందించే పుస్తకం రెడ్ డేటా బుక్. భారత రాజ్యాంగం ప్రకారం పని హక్కును ఏ సంవత్సరం ఆర్టికల్ సూచించింది? 41. తెరపై చూడలేని దర్పణంలో మాత్రమే చూడగల ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం. 2009లో తుంగభద్ర వరదల్లో మునిగిన నగరం కర్నూలు. నిజమైన మతం వేదాలలో ఉందని నమ్మిన సంఘ సంస్కర్త స్వామి దయానంద సరస్వతి. సతీష్ ధామస్ స్పేస్ సెంటర్ ఉన్న ప్రదేశం ఆంధ్రప్రదేశ్. పటాల సంకలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు, అట్లాస్. భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఈ రంగంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు, వస్త్ర రంగంలో. పరాన్నజీవి మొక్కలలో గల ప్రత్యేకమైన వేళ్ళు హస్టోరియా. పతన కోణం అనగా భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం. ఏ చట్ట ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అని అంటారు? పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 చట్ట ప్రకారం అంటారు. క్రోమటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి, రంగులను. తెలుగులో వచ్చిన మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. దళసరి ఖండాలలో నీటిని నిల్వ చేసుకునే మొక్కలు ఎడారి మొక్కలు. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం అరోమకొండ. సూత్రాలను, సాంకేతిక పదాలను తర్జుమా చేయడం అనున్నది
ఈ లక్ష్యానికి సంబంధించినది. అవగాహన. ఫ్యాను వేగంగా తిరిగితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును, కాదు అనున్నది ఈ ప్రశ్న రూపానికి సంబంధించినది. ఏకాంతర సమాధాన ప్రశ్నలు. నైష్పత్తిక చతురస్రాల పద్ధతి దీని తయారీలో ఉపయోగపడుతుంది. సరైన స్కేలుతో మ్యాపు. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని సూచించిన వారు కన్నింగ్ హోమ్. గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 1937. కింది వానిలో ఈవీఎస్ పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది. నిజ జీవిత అనుభవాలు మరియు విషయానికి అనుసంధానించబడడం. ఉపాధ్యాయ విద్యార్థి భాగస్వామ్యం. ఇతర సబ్జెక్టులతో అనుసంధానింపబడటం. స్వీయ అభ్యాసానికి అవకాశం ఇవ్వడం. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి బిట్స్. ఇది ఈవీఎస్ సంబంధించిన బిట్స్. ఇవి ఏపీ టెట్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయని నేను పెట్టాను. మీరు వీడియో చూసినందుకు ఓకే, వెరీ వెరీ థ్యాంక్ యూ. కానీ వీడియో చూసి చూడటమే వదిలేయడం కూడా కొంచెం లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. అలాగే నాది యొక్క ప్రతి ఒక్క వీడియో మీరు మొత్తం చూడండి ప్లీజ్. మొత్తం చూసి లైక్ చేయగలిగితే నేను చాలామందికి యూజ్ఫుల్ అవుతాను. నాకు తెలియకుండానే చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో మొత్తం చూడటం మాత్రం మర్చిపోవద్దు. అన్ని వీడియోస్ కూడా ప్రతి ఒక్క వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.